బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బోనాల సెలబ్రేషన్స్. అందరికీ హ్యాపీ బోనాలు. మా డాడీ కోడిని మొక్కి కట్ చేస్తున్నారు. మా మమ్మీ మా డాడీ చాలా తంటాలు పడుతున్నారండి కోడిని అయితే కట్ చేయడానికి. ఫైనల్లీ కోడి అయితే కట్ అయింది. తర్వాతకి అందరం బోనంని మొక్కిన తర్వాత ఆగండి ఆగండి నన్ను చూడరా, చూసేయండి ఎంత క్యూట్గా రెడీ అయిపోయాం నేను మా అక్క. ఇంకా మా మమ్మీ హారతి ఇచ్చేసింది బోనంకి. మా మమ్మీ ఫస్ట్ బోనం ఎత్తేసుకుంది. ఈ బోనం మేము గుడికి అయితే తీసుకెళ్ళాము. మా దగ్గర యాప చెట్టు ఉండే, అక్కడనే పెట్టేస్తుండే ఈ బోనము, ఇంట్లోనే పెట్టుకుంటాం ఇది. సెకండ్ మా అక్క ఎత్తుకుంది బోనం. మా డాడీ సాకబోసి కాలు మొక్కుతున్నాడు. మా తమ్ముని మొక్కమంటే మంచిగా మొక్కేసి అక్క మా బావని చూసేయండి. ఇంకా గుడికి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇక్కడ బోనం ప్రసాదం ఇక్కడ పెట్టేసినాక లైన్లో అయితే నుంచున్నాం మేమైతే. లైన్ అయితే చాలా ఉంది గుడి కాడ, రష్ అయితే. అమ్మవారిని చూసాక ఎంతసేపు అయితే లైన్లో నుంచున్నామో అదంతా మర్చిపోతామండి. అమ్మవారి అలంకరణ చూడండి ఎంత బాగుందో. ఆ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే హైలైట్ ఉంది. గుడి కాడ కూడా డెకరేషన్ సూపర్ ఉందండి, అమ్మవారి డెకరేషన్ అయితే. నెక్స్ట్ ఇంకొక గుడికి రీచ్ అయిపోయాము. ఇక్కడ మేమైతే బోనం తీసుకెళ్ళామండి. ఓన్లీ కొబ్బరికాయ ప్రసాదం మాత్రమే పెడతాం ఇక్కడ. ఇక్కడ కూడా అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక గుడికి అయితే రీచ్ అయిపోయాం. ఈ గుడికి మా తాత మా డాడీ చాలా సేవ చేశారండి ఇక్కడ గుడికి. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత బాగుందో, అమ్మవారి అలంకరణ కూడా ఫ్లవర్స్ తోటి బాగా డెకరేట్ చేశారు ఈ గుడి కూడా. నేను కొబ్బరికాయ కొట్టేసి బయటికి అయితే వచ్చాను డెకరేషన్ చూపిస్తా అని చెప్పి. నాకు ఆ డెకరేషన్ నచ్చిందండి. అమ్మవారి కళ్ళు, ముక్కు, నాలుకే, బొట్టు చాలా బాగుంది. అమ్మవారిని చూసినంతసేపు మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ రామ్నగర్ చౌరస్తా మీదకి అయితే వెళ్ళిపోదాం రండి. ఎప్పుడు రామ్నగర్ చౌరస్తా మీద అఖిల్ పైల్వాన్ పలారం బండి చాలా ఫేమస్ అండి ఇక్కడ. కానీ ఈసారి లైటింగ్సే లేవు. ఎప్పుడు రామ్నగర్ కలకల్లా ఆడిపోతుంది, ఈసారి బోసిపోయింది రామ్నగర్ చౌరస్తా అంతా. ఎక్కడ లైటింగ్స్ కూడా లేవు అసలు. లాస్ట్ ఇయర్ ఎంత బాగుండో తెలుసా అండి లైటింగ్స్ తోటి. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. ఇంకా నాకైతే ఆకలిస్తుంది. ఇంటికి వెళ్ళిపోయి మా మమ్మీ ఏం ప్రిపేర్ చేసిందో చూసేద్దామా. నేను లీగల్గా వెయిట్ చేస్తున్నా ఆకలికి. ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. నాకు బాగా ఆకలేసింది. బగారా రైస్ నేనే తినేసాను, పూరి. ఇంకా అమ్మవారిని చూపించలే మా ఇంట్లో, అమ్మవారిని చూసేయండి. చికెన్, మటన్, చిల్డ్ బీర్తో ఈరోజు డే అయితే ఎండ్ అయిందండి. బోనాల సెలబ్రేషన్స్ మేము ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నా కామెంట్ చేయండి. బాయ్, సబ్స్క్రైబ్.